ఆ కొయ్య గుర్రం లోపలికి పోతుంది. లోపల పోయిన తర్వాత ఆ కొయ్య గుర్రం లోపల నుండి సైనికులందరూ దిగి ట్రాయ్ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఎగ్జాక్ట్గా తెలంగాణలో అదే జరుగుతూ ఉన్నది. ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు పొల్లు దండాలు పెట్టిన రేవంత్ రెడ్డి గెలుపును అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఈ రాష్ట్రంలో ఎవడు మళ్ళీ రెండోసారి ఆపలేరు. ఇక్కడ బీఆర్ఎస్ వణికిపోతా ఉంది. క్లిక్ చేయగానే మన కంప్యూటర్ మన సెల్ ఫోన్ లో వైరస్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు లోపలికి ఎంటర్ అయినారు తెలంగాణలో. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తా అంటున్నాడు. ఔరేక్ పార్ కాంగ్రెస్ సర్కార్ ఇన్ తెలంగాణ అంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ, గుజరాతీ కాబూలీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి 100% ఈ దేశం నుంచి బీజేపీని పంపిస్తాం. ఆ కొయ్య గుర్రంలో తమ సైనికులందరినీ కూడా ఎక్కించి ఆ గేట్ల దగ్గరికి తీసుకుపోయి ఇగో మీకు గుర్రం తీసుకొచ్చినామంటే ఆ ట్రాయ్ సైనికులు, ట్రాయ్లో ఉండే ప్రజలందరూ కూడా అమ్మ మాకు గుర్రం వచ్చిందని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ కొయ్య గుర్రం లోపలికి పోతుంది. లోపల పోయిన తర్వాత ఆ కొయ్య గుర్రం లోపల నుండి సైనికులందరూ దిగి ట్రాయ్ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఎగ్జాక్ట్గా తెలంగాణలో అదే జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, గతంలో జరిగిన తప్పులు జరగకుండా తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఒక దుర్భేద్యమైన కోటగా, ట్రాయ్ లాంటి ఒక దుర్భేద్యమైన కోటగా నిర్మించి దానికి పెద్ద గేట్లు పెట్టి ఈ సంపద ఎక్కడికి కూడా పోకూడదు, తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పేసి ట్రాయ్ లాగా నిర్మిస్తే చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ, గుజరాతీ కాబూలీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కొయ్య గుర్రం లాంటి ఒక కొయ్య గుర్రాన్ని, మీలాంటి వారిని ఒక ట్రోజన్ అంటే కొయ్య గుర్రం లాగా మిమ్మల్ని తయారు చేసి 6 గ్యారంటీల ఆశ చూపించి ఆ గేట్లు ఓపెన్ చేయించి లోపలికి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీ మాలిషియస్ ఫైల్స్ ఎట్లయితే మనకు సెల్ ఫోన్లలో, ఈమెయిల్లో మెసేజ్లు వస్తాయి కదా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి, బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఫ్రీ గేమ్ సాఫ్ట్వేర్ అని వస్తాయి కదా, రాగానే మనం నిజమనుకొని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మన కంప్యూటర్ మన సెల్ ఫోన్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు లోపలికి ఎంటర్ అయినారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, వారి ప్లాన్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా తెలంగాణ సెక్రటరియట్కు వచ్చినాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఆదిత్యనాథ్ దాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజంగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు ఎట్లయితే రగిలించి కేసీఆర్ చేసుకున్నాడో అదే చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోడీ చెప్పినట్టు అంటే రేవంత్ రెడ్డి ఇంటున్నాడు అని చెప్తే అబ్బా ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి ఇక చెప్పిండంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు, టీఆర్ఎస్లు చెప్పినట్టు అయిపోయారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి నడుపుతున్నా అనుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా తిరిగి అధికారంలో మళ్ళీ మేమే వస్తాం, ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గెలవనివ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారు శపథం చేసి, శపథం దెబ్బకు వణికిపోయినటువంటి వీళ్ళు ఇటు హైదరాబాద్ను దిగ్బంధం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, అటు మహబూబ్నగర్ పెద్ద జిల్లాను దిగ్బంధం చేస్తే మా పని అయిపోతుందని భావించినటువంటి వీళ్ళు ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు కనసందలో నడుస్తుందంట, రెండవది మోడీ కనసందలో నడుస్తున్నాడు, ఆయన ఏదో వైరస్ అయ్యండి ఏదో కొయ్యబొమ్మ కథ చెప్పి ఏదో పిట్ట కథలో ఆర్ఎస్పీ చెప్పిండు. ఏమేమి పిట్ట కథలు అంటే వైరస్ లాగా వచ్చారు, ఇక 6 గ్యారంటీలు అని తీసుకొచ్చిండు. ఏమైందంటే అసలు తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం తేవాలని ఉన్నా తెలంగాణలో 1200 మంది బలిదానాలు లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఆచరణ సూచకంగా చెప్పకుండా, ఉపాధ్యాయులు కోదండరావు లాంటి వాళ్ళు పల్లెన జేఏసీలు ఏర్పడి ఉద్యమాలు చేయకుండా, రక్త తర్పణం చేయకుండా, మిలియన్ మార్చిలు చేయకుండా, పెన్ డౌన్ చేయకుండా, వంట వార్పులు చేయకుండా, రాష్ట్రం త్యాగం చేయకుండా ఈ తెలంగాణ వచ్చేది కాదు. ఇవన్నీ చేసిరు కాబట్టే ఈ పట్టుదలను సోనియా గాంధీ గారు గుర్తించి, ప్రాణత్యాగాలను గుర్తించి రాష్ట్రాన్ని ఇచ్చింది. అంతే తప్పిస్తే దాన్ని పావుగా వాడుకొని 10 ఏళ్ళు గడ్డి పోస మొలవనీయకుండా, ఒక్క వ్యవస్థను కూడా పైకి తేయకుండా, ఉన్న కాడికి నేల నాకించి, భూములను ఖతం చేసి, నిర్బంధాలు చేసి, దోపిడీ చేసి, ధర్నా చౌకులు ఎత్తేసి, ముందస్తు అరెస్టులు చేసి, భయాందోళనకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ప్రాజెక్టులు కడితే అవినీతి, ఒక్కడ అవినీతి కాదు, ముఖ్యమంత్రి అవినీతి, కుటుంబం అవినీతి, ఐఏఎస్ల అవినీతి, ఐపీఎస్ల అవినీతి, ప్రజలను నట్టేయటం నుంచి 100% ఇలా భారతదేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీరు పొల్లు దండాలు పెట్టిన ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు పొల్లు దండాలు పెట్టిన రేవంత్ రెడ్డి గెలుపును అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఈ రాష్ట్రంలో ఎవడు మళ్ళీ రెండోసారి ఆపలేరు. ఇదే ఊపుతో భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇలా ఒక ప్రభంజనం సృష్టించేటువంటి అవకాశాలు క్లియర్ కనబడుతున్నాయి. కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అభివృద్ధి నేటికి ఒక అద్భుతమైనటువంటి పునాదులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టే ఆనాటి కాంగ్రెస్ అద్భుతం, ఆనాడు సాధించిన విజయాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క అద్భుతమైనటువంటి పారదర్శకమైన పాలన. అప్పుల రాష్ట్రాన్ని నడపడు అన్నారు, కరెంటు ఇవ్వడు, గ్యారంటీలు ఇవ్వలేడు,
ఈయన ఏం చేయలేడు అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రైతు రుణమాఫీ జరిగింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి రైతుల ప్రాణాలు తీసేటువంటి అప్పులను 20,000 కోట్ల రూపాయలు రైతులకు దారాదత్తం చేసి రైతులను యొక్క ప్రాణాలను కాపాడినటువంటి అద్భుతమైనటువంటి లీడర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. మీకు భయాందోళన స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలు అంటే ఓకే, 10 సంవత్సరాలు ఎట్లా బతకాలి? సోషల్ మీడియాతో ఇంత గత్తర లేపినా, సోషల్ మీడియాలో ఇన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తా అంటున్నాడు. ఔరేక్ పార్ కాంగ్రెస్ సర్కార్ ఇన్ తెలంగాణ అంటా ఉన్నాడు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి పరిశాన్లో పడ్డటువంటి వీళ్ళు ఆర్ఎస్పీని వదిలేరు. ఆర్ఎస్పీని ఎవరు నమ్మే పొజిషన్ లేరు. మహబూబ్ నగర్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవదు. ఆ అవకాశం లేదు. హైదరాబాద్లోనే వీళ్ళకి వచ్చినాయి కదా, ఆ హైదరాబాద్ కూడా ఉన్న కాడికి ఊసిపోతాయి. ఇంకా మీరే కలలుగా అన్నట్టు, ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసుకుంటుంది. రేషన్ కార్డులు ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది, రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది. ఏమేమి హామీలు ఇచ్చిందో కొన్ని గొంతమ్మ కోరికలు తప్ప ఆ బంగారమో స్కూటీలో పనికి మాలినాయి అంటే కొన్ని అంటే హామీలు ఇవ్వడం నేరం కాదు. ధరణ తీసుకొచ్చి మోసం చేసి భూమి ఎత్తుకపోవడం నేరం, ధర్నా చౌకులు ఎత్తేయడం నేరం, ఇలా నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు కట్టడం నేరం. అవన్నీ ఏమీ కట్టలేదు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఇలా ప్రాజెక్టులు కట్టకుండా ప్రజలకు వస్తున్నటువంటి కేసీఆర్ తెచ్చిన అప్పులను కడుతూ రాష్ట్రాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆయన కష్టాన్ని గుర్తించినటువంటి ప్రజలు 100% మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎలాంటి ఆవేశం వద్దు, టెన్షన్ వద్దు. ఇది వైరస్ కాదు, 6 గ్యారంటీలు కాదు, మోడీ కాదు, చంద్రబాబు కాదు. మోడీని చంద్రబాబుని ఏపీలో మోడీని దేశం నుంచి బయటికి పంపడం లోపల రాహుల్ గాంధీకి తోడుగా 100% కుడిభుజంగా ఉండేది రేవంత్ రెడ్డే. ఆయన సైన్యంగా చెప్తా ఉన్నాం, 100% ఈ దేశం నుంచి బీజేపీని పంపిస్తాం. ఎక్కడ డౌట్ లేదు. ఎవరికి కూడా మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఈ భారతదేశంలో లౌకిక తత్వంతో ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి, అందరూ అన్నదమ్ముల్లా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఔరేక్ పార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్ తెలంగాణ స్టేట్, దేర్ విల్ బి నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ బీఆర్ఎస్ వణికిపోతూ ఉంది. మళ్ళొక్కసారి వస్తే ఆర్ఎస్పీకి 65 దాటినాయి, అప్పటికల్లా 75 అవుతాయి. ఏజ్ అయిపోతూ ఉంది, ఎట్లా చేయాలన్నటువంటి ఆలోచన పట్టిండు రేవంత్ రెడ్డి. మాటింటుంటే ఆర్ఎస్పీకి ఈ పని కట్టేది కాదు. ఎన్నో సీట్లు ఇస్తాం ఉండిపోయా అంటే ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్నా నేను మా మోసం చేయనికే, కేసీఆర్తో పోతానే అక్కడ పోయిండు. ఇలా 100% ఆర్ఎస్పీ జీవితంలో ఎమ్మెల్యే అవకాశం కానీ ఎంపీ అవకాశం లేదు. వెరీ క్లియర్గా ఇంకా 34 వరకు బీఆర్ఎస్ హైదరాబాద్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, తెలంగాణలో కానీ బతికి బట్ట కట్టడం ఆల్మోస్ట్ కష్టమే. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.